తప్ప అన్నీ చెప్పారు. ఏంటి అని అంటే పవన్ కళ్యాణ్ వస్తే అందరు ఎగబడతారు, పవన్ కళ్యాణ్ వస్తే ట్రాఫిక్ జామ్ అయింది, ఇవన్నీ ఇంతకుముందు పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత అందరి దగ్గరికి వెళ్తున్నారు, అన్ని మీటింగ్లకి వెళ్తున్నారు, పిఠాపురం కూడా పోతున్నారు, ఆయన వెళ్తున్నారు కదా గెలిచిన తర్వాత. ఇప్పుడు జనం అందరూ కూడా ఎక్కడున్నాడు పవన్ కళ్యాణ్, విజయవాడ మునిగిపోతే 4 రోజుల నుంచి ఎందుకు కనపడటం లేదు? ఇది సహజంగా వచ్చినటువంటి ప్రశ్నేనండి. ఇది కావాలని అడుగుతున్నది కాదు. ఆయన డిప్యూటీ సీఎంగా ఆయన బాధ్యత ఉందా లేదా? ఇప్పుడు ఈ ప్రభుత్వము 3 పార్టీల కలయిక, తెలుగుదేశము, జనసేన, బీజేపీ. తెలుగుదేశం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నాడు, తిరుగుతున్నాడు, ఓకే. పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి, ఆయన ఒక హీరోగా, ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఆయన ఆదరించేటువంటి ప్రజలు విజయవాడ లాంటి ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు ఆయన కూడా వస్తే బాగుంటుందని కోరుకునేవాళ్ళు. ఎందుకు పవన్ కళ్యాణ్ రావట్లేదు ఎక్కడికి? ఒకవేళ నిజంగా ఆయన ఒకవేళ పని మీద వెళ్ళాడు, ఈ విషయం విపత్తు వీరి మీద ఒక అంచనా లేకపోతే ఒక ఆయన ప్రభుత్వంలో ఆయన కూడా ఒక పార్ట్ మాత్రమే. నాకు తెలిసి అయితే నేను అనుకుంటున్నాను ఆయన ఏదో మరి బర్త్డే సందర్భంగా ఆయన కూడా ఇతర దేశాలకి ఏదన్నా ముందు టూర్ ఫిక్స్ చేసుకున్నటువంటి టూర్ ఏమైనా వెళ్ళి ఉంటారు అనుకుంటున్నాను. అదేం పెద్ద నేరం కాదు, ఘోరం కాదు, నేనేం అనట్లేదు. వెళ్ళి ఉంటాడు గగ్గోలు పెడతాడు సోషల్ మీడియా అంతా అంటే ఎందుకు రారండి ఉంటే చెప్పమన్నాడు పోనీ కీర్తన గారు. అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళడం తప్పేం లేదు కదా. రేపు లండన్ కి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నారు సార్ అవుట్ ఆఫ్ స్టేషన్ ఇలాంటి మాట నేను యాక్సెప్ట్ చేయను. కానీ సార్ అయితే మెయిన్ థింగ్ మా సైడ్ నుంచి నా ప్రాబ్లం ఏంటంటే ఆయన బయటకు వస్తే ఈ యువత ఆయన మీదకి వచ్చి ఇబ్బంది పడడం తప్ప ఆయన్ని సహాయం చేయించడానికి కాదండి. కళ్యాణ్ గారు ఇక్కడే ఉన్నారా? అవునండి, హైదరాబాద్ లోనే ఉన్నారు సార్. ఏమంటే హైదరాబాద్ లో ఉండిగిన, ఒకవేళ హైదరాబాద్ లో ఉండి ఇంత విపత్తు జరుగుతుంటే ఒకవైపున తెలంగాణలో, ఒకవైపు ఆంధ్రప్రదేశ్ లో ఈ విధంగా గమ్మున కూర్చోవటం అనేటువంటిది ఖచ్చితంగా బాధ్యతారాహిత్యం అండి. ఇది ఒకప్పుడు ఆయన జనసేన నాయకుడు అయితే, జనసేన నాయకుడు అయితే ఇది నేను ఈ మాట అనేవాడిని కాదు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం, తెలంగాణ సంగతి వదిలిపెడతామండి, రాజకీయ చెప్పండి సార్. మాకున్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సార్ ప్రతి ఒక్కటి మానిటర్ చేస్తున్నారు సార్. సార్ ఎక్కడి నుంచి మానిటర్ చేస్తున్నారు అనేది మాత్రం పార్టీ ఆఫీస్, సెంట్రల్ ఆఫీస్ తెలుస్తుంది, మాకు తెలియదు. మెయిన్ థింగ్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ పార్టీ రైట్ హెడ్ మీద పవన్ కళ్యాణ్ గారే ఇస్తున్నారు. ఇక్కడికి వెళ్ళండి, ఈ ప్రాంతంలో ఇబ్బంది ఉంది అండ్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఎలాంటి సహాయాలు అందించాలని ప్రతి ఒక్కటి మానిటర్ చేస్తుంది పవన్ కళ్యాణ్ గారు. డిప్యూటీ సీఎం స్థాయిలో ఆయన ఉంటే ఆయన వర్క్ చేపిస్తున్నారు. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ మాకున్న ఇన్ఫర్మేషన్ అంటే సార్ వస్తే అక్కడ ఉన్న పరిస్థితి ఇంకా ఇబ్బంది కలుగుతుంది, ఇంకా ఎక్కువ సిబ్బందిని, ఎక్కువ బోట్లని మేము అలాట్ చేసుకుంటే అవసరమైన వాళ్ళకన్నా కూడా మేము అనవసరంగా అక్కడ ఇది చేసుకోవాల్సి వస్తుంది తప్ప మేము ఫోటోలు తిరగడం వల్ల వచ్చే ఉపయోగం ఏముంది సార్? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఏం ఉపయోగం ఉంది? మా వల్ల సహాయం అందుతుందా లేదా జనసేన పార్టీ నుంచి మీకు? చంద్రబాబు నాయుడు గారు ఒకటి మాత్రం నిజమండి. ఈ రోజున ఒక డిప్యూటీ సీఎం గా ఒక ప్రభుత్వంలో ఉంటే పవన్ కళ్యాణ్ ఇలాంటి విపత్తు వచ్చినటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయ్యి, ఒకవేళ జనంలోకి వెళ్తే కీర్తన గారు చెప్పినట్టుగా ఒక ఇబ్బంది ఉంటుంది అనుకుంటే విజయవాడలో కూర్చోనో హైదరాబాద్ లో కూర్చోనో మానిటరింగ్ చేస్తే ఆ విషయము జనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఈ రోజున పవన్ కళ్యాణ్ అయితే అందుబాటులో లేరు, ఖచ్చితంగా నాకు తెలిసి అయితే ఈ దేశంలో లేరు. ఈ దేశంలో ఉంటే ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యేవాళ్లే, తప్పేం లేదు దాంట్లో. ఎలటం నేరం కూడా కాదండి, దానికి ఎవ్వరు కాదంట, అంత పెద్ద దాచిపెట్టుకోవాల్సినటువంటి విషయం కానే కాదు. అయితే ఇక్కడ ఆయన నుంచి అక్కడి నుంచి అయినా సరే ఒక సందేశం ఇచ్చి ఉండొచ్చు. మీరు గమనించండి, నేను ఇంతకు ముందే ఒక వీడియో చూసాను. ఆ వీడియో నేను ఒక ప్రత్యేకంగా నాకేం చూపించాలని ఏం లేదు, పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలే. మనము ఈ రోజున ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారంగా ఎన్ని రోజుల తర్వాత ఎంత వర్షం పడిద్ది, ఏ విధంగా ఇబ్బంది ఉంటది, వాతావరణ పరిస్థితులు ఏంటి, ఇవన్నీ అంచనా వేయగలిగినటువంటి పరిస్థితుల్లోనే మనం ఇలాంటి విపత్తులను అంచనా వేయాలి అని ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాటలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం పక్షంలోకి వచ్చిన తర్వాత అన్ని సమస్యలన్నీ మనం కప్పెట్టాలంటే కుదిరేటువంటి పని కాదండి. ఈ రోజున ప్రభుత్వము విజయవాడకు సంబంధించినటువంటి విపత్తు విషయంలో అట్టర్ ఫ్లాప్ అయినటువంటి పరిస్థితి. అలాగని ప్రభుత్వం మొత్తం నేను ఫెయిల్ అయిపోయింది, అసలు వీళ్ళు ఏం చేయట్లేదని అంటాం లేదండి. ఇప్పుడు రోజా మాట్లాడినటువంటి మాటలు మాజీ మంత్రి, ఆవిడ మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారు, ఆవిడ ఏం తప్పులు చేశారు, ఇది సెకండరీ అండి. పాలు లేక ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు, బిస్కెట్లు అందక పిల్లలు ఇబ్బంది పడేవాళ్ళు, ఇవన్నీ భోజనం 4 రోజుల నుంచి భోజనం అందక ఇబ్బంది పడేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఒకటి అడుగుతానండి, ఆంధ్రప్రదేశ్ నడిబొట్టున ఉన్నటువంటి విజయవాడలో ఈ విధంగా 4 రోజుల నుంచి నీళ్ళల్లో మగ్గుతుంటే జనాభాని వాళ్ళ నీళ్ళల్లో నుంచి
పునరావాస కేంద్రాలకు తరలించలేనటువంటి అసమర్థ ప్రభుత్వంగా మనం ఉన్నామా? Okay. ఆ విధమైనటువంటి పరిస్థితి దీనికి సంబంధం వర్మ గారు. లేదు. Right, బాధ్యత right. ఎవరు? Okay. ప్రభుత్వం సార్, అంటే వర్మ గారు బాధ్యత. ఒక్క మాట, కీర్తన గారు. ఒక్క ఒక నిమిషం ఇస్తాను. రమేష్ గారు ఒక్కడే పవన్ చేస్తాను. కళ్యాణ్ గారు పార్టీ ఆఫీస్ లోనే ఉన్నారు అండ్ బయటకు వచ్చి హోమ్ మినిస్టర్ గారు మానిటరింగ్ చేస్తున్నారు సార్. అట్ ప్రెసెంట్ ఫోటో ఇప్పుడండి ఇప్పుడే అండి ఇప్పుడు వచ్చారేమోనండి. నేను 4 రోజుల గురించి అడుగుతున్నాను సార్. నేను చెప్పేది వినండి కొంచెం. పవన్ కళ్యాణ్ గారు మానిటరింగ్ జరుగుతుందని నేను చెప్పాను. అందుకే అధికారులు సమీక్షలు ఏర్పాటు చేస్తున్నారు, కాన్ఫరెన్స్ కాల్స్ మాకు జరుగుతున్నాయని మీకు నేను చెప్పాను. కళ్యాణ్ గారు బయటకు ఈ రోజు వచ్చారని కూడా మీకు చెప్తున్నాను. దాని దగ్గర ఫోటోస్ కూడా నేను పంపిస్తాను వర్మ గారికి. దయచేసి మీరు ఏదో ఒక ఆరోపణ వేయాలని వేస్తున్నారు తప్ప పవన్ కళ్యాణ్ గారి మీద రెస్పాన్సిబిలిటీ లేదని మీరు మాట్లాడే రైట్ అయితే మీకు లేదు. ఎందుకంటే ఫోటోస్ తీసుకొని వెళ్ళిపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ క్యాడ్ ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉండి మీరు మమ్మల్ని క్వశ్చన్ చేస్తే నాకు హర్టింగ్ అనిపిస్తుంది. Okay, ఎందుకంటే రమేష్. పవన్ కళ్యాణ్ గారు మానిటరింగ్ చేసిన విషయం మాకు తెలుసు. As a cabinet person గా. రమేష్ గారు వర్మ గారు చెప్పండి. రమేష్ గారు ఏంటి రోజా గారు ఏంటి మళ్ళీ చాలా రోజుల తర్వాత ఏదండి రోజా గారు ఏంటి మళ్ళీ చాలా రోజుల తర్వాత యాక్టివ్ అయ్యారా? ఆవిడ తమిళ రాజకీయాలు అన్నారు, అరెస్ట్ అయిపోతున్నారు అన్నారు. ఇది ఏమండి ఇవన్నీ కూడా ఈ ఎల్లో మీడియా సృష్టించే కథనాలు తప్ప ఇలా పుకార్లు చేసి ప్రతి ఒక్కరిని కూడా డిఫేమ్ చేయడానికి ఎల్లో మీడియా తయారై ఉంటది. రోజా గారు ఎప్పుడు కూడా ఎక్కడా కూడా నేను తమిళ రాజకీయాల్లోకి వెళ్తానని కానీ కొన్నాళ్ళు ఆవిడ వెకేషన్ కి వెళ్ళారు, బయట ఫారిన్ కంట్రీకి వెళ్ళొచ్చారు. వెళ్ళొచ్చిన తర్వాత ఆవిడ ఇవాళే కాదండి, గత మన తిరుమల వెళ్ళారు, అంతకుముందు కూడా లోకల్ కాన్స్టిట్యున్సీలో కొన్ని గుళ్ళకి వాటికి కూడా వెళ్ళడం జరుగుతుంది. కావాలంటే మీరు ఆవిడ సోషల్ మీడియా అకౌంట్ చెక్ చేసుకోవచ్చు. ఆవిడ ఎక్కడా కూడా ఆగిపోయి ఉన్నది లేదు. కానీ ఇవాళ విపత్తు వచ్చింది కాబట్టి ఆవిడ మాట్లాడటం జరిగింది. ఎందుకంటే టోటల్ గా ఇక్కడ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. అది మనం ఒక్కడమే చెప్పడం కాదండి, అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆర్తనాదాలు చేస్తున్నారు. అక్కడ మేమంత ఇది చేసి ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం, అయినా సరే మా పరిస్థితి ఇలాగ అయిపోయిందని చెప్పి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారండి. కాబట్టి రోజా గారు కూడా మాట్లాడటం జరిగింది. ఇక్కడ ఇంకొక విషయం అండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తే మేడం గారు చెప్పినట్టు కీర్తన్ గారు వాళ్ళందరూ ఫ్యాన్స్ అందరూ మీద పడిపోతారు, లేకపోతే అక్కడ ఇబ్బంది పడి జరిగిపోద్ది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. లాస్ట్ ఇప్పడంలో ఏదో గోడలు పగలగొట్టేసామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి అక్కడ గోలగోలు చేసేసి కార్ల మీద పెద్ద హడావుడి చేశారండి ఆయన. ఇప్పుడు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు 4 రోజుల నుంచి కనిపించారు. అప్పుడు జనసేన నాయకులు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి